వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఊర్లలో ఉన్నవాళ్ళు కొంచెం జిల్లా స్థాయి కూడా మంచి మంచి పట్టణాలు ఉన్న హైదరాబాద్లో అయితే మంచి కాలేజీలు ఉంటాయి. మా పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి నమ్మి ఇప్పటికీ నమ్ముతూనే పిల్లల్ని కాలేజీల్లోనో హాస్టల్స్లోనో వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులు హాస్టల్ తీసుకుంటారు. పాపం వాళ్ళంతా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్లు అనమాట. వాళ్ళు కట్ చేస్తే మా డాడీ అంటారు, డాడీ లిటిల్ ప్రిన్సెస్ అనే ఉంటాయి మొత్తం ఐడీలు కూడా. పాపం తండ్రి నా బంగారు బిడ్డ, నేను లేని అడుగు గలపదు, డాడీ నాకు భయం వేస్తుంది డాడీ అంటారు. మరి డాడీల దగ్గర అట్లా మెయింటైన్ చేస్తారు. వీళ్ళందరికీ అడ్డాలు ఏంటంటే అమీర్పేట్, మాదాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా. ఇట్లా సోకాళ్ళు హైదరాబాద్ సిటీకి ఒకవైపు ఉన్న ప్లేస్ అంతా కూడా వీళ్ళకు విచ్చలవిడతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు. వీళ్ళు ఊళ్ళో నుంచి పంపుతారు. పాప అమ్మ ఏం చేస్తుంది, బిడ్డ ఏం తినదో హాస్టల్లో అని ఆమెకు వచ్చిన అన్ని పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ పెట్టించి బ్యాగులో పెట్టొస్తే వీళ్ళు హాస్టల్లో వచ్చి 10th క్లాస్ పోరగాళ్ళు కూడా రికామ్ లేరు. అంటే లవర్ లేకుండా 10th క్లాస్ పోరగాళ్ళలో 100 మందిలో 90 మంది లేరు. 10 మంది ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఎన్ని జన్మల పుణ్యాత్ములో అట్లాంటి పిల్లల్ని అన్నందుకు వాళ్ళు మురిసిపోవాలి తప్ప వాళ్ళకి ఆప్షన్ లేకుండా దొరకలేదు. కానీ 90 మందికి లవర్ లేదు. మీరు కావాలంటే మొత్తం ఎంక్వైరీ చేసుకుని ఫోన్లు పట్టుకొని చూడండి, ఎక్కడో చోట బయటపడతారు వాళ్ళు. మనకు చిన్నపిల్లలు అనుకుంటాం. ఈ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్లు అందరూ ఏం చేస్తారంటే హాస్టల్కి వస్తారు. వీళ్ళకు తాగుడు అలవాటు, బీర్లు తీసుకొచ్చుకుంటారు. 4-5 కలిసి రూమ్లో బిర్యానీలు తెచ్చుకుంటారు. వీళ్ళకి బాయ్ ఫ్రెండ్లు ఉంటారు. వీళ్ళు రాత్రి కాగానే ఆ హాస్టళ్లలో ఆధార్ కార్డులు తీసుకుంటారు. అంతే, ఇంకా వేరే ప్రూఫ్ అవసరం. ఎందుకంటే హాస్టల్ వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ బిడ్డల కాదు కదా, వాళ్ళ చెల్లెళ్ళ కాదు, వాళ్ళకి పైసలు ఇస్తే అయిపోయి. వీళ్ళు ఎంత ముదిరేరంటే డాడీ ప్రాబ్లం ఉంది అంటే ఇటు డాడీ బాబా అంటే అటు బక్రాగాడు లవర్ ఇవ్వబట్టే పైసలు. వీళ్ళు ఏం చేస్తారు, 500, 1000, 2000 హాస్టల్ వాడనో లేకుంటే హాస్టల్ మేనేజ్మెంట్ ముఖాన్నో పడేస్తారు. పడేస్తే వాళ్ళు ఎవడన్నా రాని, రాత్రి అయితే అమీర్పేట నుంచి కూకట్పల్లి రోడ్ల మీద బండ్లాగా ఉంటాయి. ఆ లవర్లు ఇద్దరు, ఈ పోరగాడు హాస్టల్ నుంచి వచ్చే పోరి, 1, 2 అవి అనవసరం మొత్తం బండ్ల మీదనే ముచ్చట్లు, బండ్ల మీదనే అన్నీగా. ఇవన్నీ ఇది ఇక్కడికి ఆగలేదు. ఇది మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్టల్లో చేసే పని వీళ్ళు లోయర్ రూమ్లో వెతుక్కుంటారు. కొత్త కల్చర్ వచ్చింది, లివింగ్ రిలేషన్షిప్. దీనికి కాదేది కవిత కనరహం అన్నట్టు వీళ్ళు స్టూడెంట్స్ కూడా కాదు, సాఫ్ట్వేర్ జాబులు అన్నట్టు. ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరు కలిసి సాఫ్ట్వేర్ జాబ్లకు హైదరాబాద్కి వస్తారు. కొత్తగా ఏం కల్చర్ వచ్చింది, ఇక్కడ స్టూడియో అపార్ట్మెంట్స్ వచ్చినాయి. స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏంటిది తెలుసా, ఒక పెద్ద మన హాల్ అంతా ఉంటుంది, దాంట్లోనే బెడ్లు ఉంటాయి, దాంట్లోనే కిచెన్ సైడ్కి ఒక చిన్నగా ఉంటుంది, అంతా ఉంటుందా. దాన్ని సాఫ్ట్వేర్ 25-30 వేల ఒక రూమ్కు. అది హై క్లాసు. గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అక్కడ దిక్కున్నాయండి. సాఫ్ట్వేర్ వాళ్ళకి మనిషికో 1,00,000 జీతం వస్తుంది. 25,000 పెద్ద మ్యాటర్ కాదు. రూమ్ తీసుకుంటారు, భార్య భర్తలు అంటారు. బయట మట్టలు దొరికితే పెట్టుకుంటారు. అసలు అవి కూడా లేవు, పెళ్ళి అయిన వాళ్ళే పుసలతాళ్ళు మట్టలు పెట్టుకుంటలేరు. మేము భార్య భర్తలం అంటారు. ఓనర్ కూడా తెలుసు వాళ్ళు భార్య భర్తలు కాదు అని. కొంతమంది ఓపెన్గా మేము ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్లో ఉన్నాం అంటారు. వాళ్ళు ఏంది కోట్లు పెట్టి అపార్ట్మెంట్లో కొంటున్నారు. ఈఎంఐలు లక్షల్లో ఉంటున్నాయి. వాళ్ళు ఎవరైతే ఏంది మర్డర్లు జరగకుండా, సూసైడ్ జరగకుండా ఉంటే చాలా రెంటే అడుగుతున్నారు. మీరు సూసైడ్ చేసుకోవద్దు, మర్డర్లు చేయొద్దు, ఇంక మీరు ఏమైనా చేసుకొని చావండి. ఓనర్లు క్లియర్గా చెప్తున్నారు. నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు ఇంతమంది. కొంతమంది మా పక్కన ఇట్లా ఓనర్లు ఉన్నారు, వాళ్ళు ఓపెన్ లివింగ్ అన్నీ తెలిసినా కూడా ఏముంది మనకు ఫ్యామిలీ అయితే తక్కువ ఇస్తారు రెంటు, ఇట్లాంటి వాళ్ళు సీక్రెట్గా చేస్తారు కనుక 5,000 కాదు 10,000 ఎక్కువ ఇస్తున్నారంట. మళ్ళీ చాలా నెల బాగున్నారా అమ్మ, బాగున్నారా బాబాయ్, ఎలా ఉన్నారని ఏదో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడిగినట్టు అడుగుతున్నారు. అన్నీ తెలుసు. మరి వాళ్ళ ఇళ్ళల్లో కూడా అమ్మాయిలు ఉంటారు, మరి వాళ్ళకి ఆ సోయి ఉంటో లేదో తెలుస్తలేదు. కానీ రెంట్ ఎక్కువ వస్తుంది అనే దురాశతో వాళ్ళకి ఈఎంఐలు వెళ్ళాలని కోట్లల్లో వీళ్ళు ప్లాట్లు కొంటున్నారు కనుక వీళ్ళకు రెంట్ ఇస్తున్నారు ఓపెన్గా. వీళ్ళు ఓపెన్గానే దుకాణం తెరుస్తారు. ఈ సదరు తల్లో తండ్రో ఎప్పుడో పాపం వేరే రాష్ట్రం నుంచి రారు కదా, రావద్దంటారు. ఫోన్లు చేస్తే బంద బుకాయిస్తారు, మా హాస్టల్ స్ట్రిక్ట్ అంటారు, మా రూమ్మేట్స్ ఒప్పుకోరంటారు. లేకుంటే ఆ టైంకి ఎవరో ఒకరు బక్రా ఉంటారు కదా, 1 డే పేమెంట్ ఇస్తే ఒక రోజు హాస్టల్ ఉండడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు రాత్రి పేరెంట్స్ వచ్చే టైంకు చాలా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిన అన్నట్టు ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న మా బిడ్డ కష్టపడుతుంది, లక్షలు పంపుతుంది, ఏమవుతుందో అని. ఆమెకు ఇన్కమ్ 2 టైప్స్ నుంచి. అబ్బాయిలేం తక్కువలే, అబ్బాయిలు ఇప్పుడు అమ్మాయి ఖాళీ లేదంటే అబ్బాయి కూడా ఖాళీ లేడనే కదా. ఇట్లా మాదాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, అమీర్పేట, ఇవన్నిట్లలో ఇదే పని. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించారు, పాపం తల్లిదండ్రులకు ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా చెడిపోయింది నా బిడ్డ తప్ప, ప్రపంచం అంతా చెడిపోయారు నా కొడుకు తప్ప. వాళ్ళైతే లేదు, మస్తు కష్టపడుతున్నారు, బాగా చదువుకుంటుంది. ఎందుకంటే ఇది రాత్రి 1 గంట పడుకోబెట్టుడు కార్యక్రమం ఉంటుంది. పేరెంట్స్కి ఫోన్ చేసి, మమ్మీ మా ఫ్రెండ్స్ ఇట్లా మమ్మీ నేను అట్లా చేస్తానా మమ్మీ, డాడీ మిస్ యూ డాడీ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. డాడీలకు మెసేజ్ చేసాడు, డాడీ దగ్గరికి పోయి హక్ చేసుకోడు, డాడీని వదిలిపెట్టి రావడం. అంటే వీళ్ళు చాలా ఆస్కార్ రేంజ్లో నటన అన్నమాట, వీళ్ళకి మామూలు ఉండదు.
తాగుతారు ఫుల్. ఈ విషయం కూడా ఇంట్లో తెలియదు పాపం. తాగుడు, తినుడు, బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్లు. కొంతమంది మితిమీరి మాదాపూర్ గచ్చిపోలు అడిగితే డ్రగ్స్. మణికొండలో రాత్రి 12 తాగితే చాలా ఏరియాలలో ఓపెన్గానే డ్రగ్స్ తీసుకుంటున్నారు. హాస్టళ్లలో ఆధార్ కార్డు తీసుకొని మీరు పర్మిషన్స్ ఇస్తే దొంగ ఆధార్లు పెట్టుకుంటున్నారు, జిరాక్స్లు ఇస్తారో తెలియదు. ఒక ఆధార్ పెట్టుకొని ఇస్తే ఏం తెలిసినట్టు వాళ్ళకి ఇవి ఏమొద్దు, జస్ట్ ఏదో ఆధార్ తీసుకోవాలి. రేపన్నా ఏమన్నా అయిన రోజు ఆధార్ ఉంది, అడ్రస్ ఉంది అని తెలుపుటకు తప్ప దేనికి అది అక్కర్రాదు. కేవలం పైసలు. హాస్టల్ ఓనర్లకు పైసలు కావాలి, ఇంటి ఓనర్లకు పైసలు కావాలి. పోలీసులు ఏం చేస్తారు, సుప్రీంకోర్టులే మేజర్లు అయిన తర్వాత మీరు ఎప్పుడెవరితో ఇవ్వండి అని చెప్తుంటే వీళ్ళు ఏమంటారు, అదే మైనర్ ఉండదు, అది మేజరే, వీడు మేజరే. గట్టిగా మాట్లాడితే మా ఇష్టం, మాకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటారు. ఉద్యోగాలు చేస్తారని అసలే అడగలేరు. మేము వద్దంటే ఇంకో దగ్గర పోయి రెంట్ ఉంటారు, ఆ రెంట్ అన్నా మాకు వస్తా అనుకుంటారు. పోలీసులు ఏం చేసుడు, చట్టం ఏం చేసుడు అంటే అట్లీస్ట్ మీ సాగు మీరు సాగుండి ఓయో రూమ్లోకి పోతున్నారు కదా, హాస్టల్లో రోడ్డు మీద చేయకుండా, రోడ్డు మీద తిరగకుండా బతిలాడుకునే దుస్థితికి వచ్చింది పోలీసులను, కోర్టులు. ఎవరు ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు? ఈ కల్చర్ పెరుగుకుంటూ పోతే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, పచ్చిగా మాట్లాడుకుంటే అబ్బాయి అమ్మాయి పెళ్ళిళ్ళు చేసి మొత్తం తిరిగేదంతా తిరుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకు తెలుసు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరని, వీళ్ళకి కూడా తెలుసు. జస్ట్ ఎంజాయ్మెంట్, పాకెట్ మనీ కోసం. కొంతమంది ఏమో అబ్బాయిల దగ్గర నుంచి పాకెట్ మనీ తీసుకుంటే, కొందరేమో పాప రివర్స్ ఆడిపోరాలే, రివర్స్ కూలి, రివర్స్ పైసలు ఇచ్చి అబ్బాయిని ఎంటర్టైన్ చేసుకుంటూ, లవర్ని మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళే ఖర్చు పెడతారు. మళ్ళీ ఈ జేబుకు చిల్లి ఎవరంటే, అయ్యో పాపం అని చదువుకునే పిల్లలైతే తండ్రి దగ్గర నుంచి జేబుకు చిల్లి పెట్టా డబ్బులు లవర్కి పెడుతుంటారు. రెండూ ఉన్నాయి. లవర్ దగ్గర నుంచి వసూలు చేసే బాపతులు కొందరు, లవర్కే పైసలు పెట్టే బాపతులు కొందరు అమ్మాయిలు. ఈ 2 వర్గాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారో తిరిగి అంత అయిపోయి ఇక విసుగు వచ్చిన తర్వాత 28 ఏళ్ళకి ఇక పాడు జీవితం, 28 ఏళ్ళు ఎంజాయ్ చేస్తాం, ఎవడో ఒక బక్రాన్ని చూసి పెళ్లి చేసుకుందాం అనుకొని ఫైనల్గా 28 ఏళ్ళకు 30 ఏళ్ళకు బక్రాన్ని చూసుకుంటారు. వాడేమో శ్రీరామచంద్రుడు కాదు కానీ వాడు అట్లనే 20 మంది తిరిగి ఉంటాడు, ఇది 10-20 మంది తిరిగి ఉంటుంది. ఫైనల్గా వీళ్ళు పెళ్లి చేసుకొని ఎట్లా ఉంటుందంటే, నేను చూసిన మొట్టమొదటి మగవాడిగా నేనే ఫీల్ అవుతుంది. నేను చూసిన ఆడపిల్లలు నువ్వే అసలు అందరూ అట్లా ఉండేవాళ్ళు, కానీ నేను మాత్రం చాలా ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు తెలుసా అని ఇది చెప్తుంది. అసలు నేను కూడా ఎవరిని లవ్ చేయలేదు తెలుసా అని వాడు చెప్తాడు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇంకేముంటుంది జీవితం మీద ఎవరికైనా ఇంట్రెస్ట్. అంత అయిపోయిన తర్వాత ఎవరినో నేను చేసుకోవాలని మళ్ళీ తల వంచుకొని ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళకి ఏం అర్థమవుతుంది పాపం. కొంతమంది ఇందులో ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళ బాధలు వాళ్ళవి, వాళ్ళ ఉద్యోగాలు, అప్పులు, వాళ్ళ పంటి కింద బాధలు, కళ్ళ నీళ్ళని బయటకు రానికుండా నా బిడ్డకి బాధలని తెలిస్తే, నా కొడుక్కి బాధలని తెలిస్తే డిస్టర్బ్ అవుతాడేమో, చదువుకోడేమో, వాడు ఎంత బాధపడతాడో అని లక్షల ఫీజులు కట్టి, హాస్టల్ ఫీజులు కట్టి నవ్వుకుంటే, ఏం కాదు బేట నేను ఇస్తే బేట అనుకుంటే వాడు స్పోర్ట్స్ బైకులు, ఈ స్పోర్ట్స్ బైక్లో వెనకాల ఇంత ఎత్తు ఉంటుంది, అది ఇంతే సీట్ ఉంటుంది, అవి వెనక కూర్చోవాలి, మీదికి బంగాలి గట్టిగా పట్టుకోవాలి, అప్పుడు కానీ తిరగబుద్ధి కాదు కదా. ఇవన్నీ ఎవరి పైసలు, సిగ్గు శరం లేకుండా అయ్యవాళ్ళ పైసలతో తీసుకుని మొత్తం బండ్లు ఎంజాయ్ చేసేది వీళ్ళు. బండ్ల ఒకటి పెట్రోల్ కూడా అయ్యవాళ్ళే లాస్ట్కి మగపురగాళ్ళకు. వీళ్ళను తల్లిదండ్రుల బాగా ఇంట్లో ఎంత ఏడుస్తారో, రాత్రులు నిద్రపోరు. మధ్యతరగతి కుటుంబంలో అమ్మలు నాన్నలు ముచ్చట పెట్టుకుంటారు, ఏం చేద్దాం ఇట్లా. మరి ఇంత చదివిస్తే ఉద్యోగాలు గ్యారెంటీ ఉన్నాయా అంటే లేవు. ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, వచ్చిన ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు ఊడబెక్తుందో తెలియదు. ఇన్ని కష్టాల్లో ఇల్లులు అమ్మి, తాకట్లు పెట్టి, బంగారం బ్యాంకుల్లో పెట్టి, ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసి తెల్లాడితే ఎంతమంది అప్పులలో ఇంటి మీదకి వచ్చాడో తెలియదు. మీకు ఇక్కడ సోయి తప్పి తినాలి, తాగాలి, బాయ్ ఫ్రెండ్స్తో తిరగాలి, లేకుంటే ఒక షేమ్ అన్నమాట. నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా, అసలు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయట్లేదు, వేస్ట్ నువ్వని ఇదంటది. అరే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదారా, అసలు మొగడువేనారా అని వీడంటారు. కదా రేషం పొడుచుకొస్తుంది. అవును లేరు, మా అమ్మ నాన్న కష్టపడి సాగుతున్నారు, మీరు ఆకాశం నుంచి పుట్టిరేమో, నేను తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉంటా, నేను ఒక కన్నె పిల్లగానే ఇంకొక వ్యక్తి దగ్గరికి పోవాలనుకుంటే పెళ్లి చేసుకొని బలాదురుగా మీ లెక్క తిరగదలుచుకోలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది షేమ్. ఇమీడియట్గా ఎవడో ఒకడు పాయింట్ షర్ట్ కానీ తగులుకోవాలి, వాడు బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఈ కల్చర్ని ఎక్కడ అడ్డుకుందాము? కనుక తల్లిదండ్రులు ఇది అనుమానం కాదు, ఇది వెర్రిపోకడ పోయి ఎక్కడ దాకా పోతుందో అర్థం కాని పరిస్థితికి వచ్చి వెస్టర్న్ దరిద్రం అంతా దాపురిస్తుంది. హైదరాబాద్ అయితే పరమచండాలంగా తయారైంది. కనుక మీరు అప్పుడప్పుడు వారానికి ఒకసారి సడన్ విజిట్లు చేయండి. మీరు మీ పిల్లలు ఇచ్చే అడ్రస్లకు పెట్టకుండా, పాపం మా పిల్ల చదువుకుంటుందేమో, ఎక్కడుందో, డాడీ చెప్పకుండా ఎందుకు వచ్చినావు డాడీ అని అంటారు వీళ్ళు, ఓవర్ యాక్షన్. అవేం పట్టుకుని ఆల్ ఆఫ్ సడన్గా మీరు అక్కడికి విజిటింగ్కి రండి. అక్కడ హైదరాబాద్ ఎవరైనా చుట్టాలు ఉంటే మగవాళ్ళకి చెప్పకుండా ఆడాలకి చెప్పండి, మా పిల్లి ఏం చెప్తుంది, ఎక్కడ తిరుగుతుందని. ఒక కన్ను కాదు 2 కళ్ళు కూడా మీరు మీ పిల్లల మీద వేస్తే తప్ప ఆ పిల్లగాళ్ళు సేఫ్గా ఉండరు, మీ ఇజ్జత్ తీయకుండా ఉండరు. కనుక ఎవ్వరు కాపాడు, చట్టం, ప్రభుత్వం ఇవి చేతులు దొరుకుతుంటే మాకు సంబంధం లేండి, మేజర్లండి, మేము ఎంతకని చేస్తారు. ఇంట్లో అయితే ఆడపిల్లలు మనమే పట్టుకున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుందా? ప్రభుత్వానికి అవసరం లేదు, చట్ట వ్యతిరేక చర్యలు కావంటారు వాళ్ళు. కనుక ఇది దాటి డ్రగ్స్ దాకా పోయి, అవి మర్డర్లు, సూసైడ్ల దాకా పోయి, సంఘ విద్రోహక చర్యల దాకా పోకముందు మీ పిల్లలు ఎవరెవరైతే హాస్టళ్లలో ఉన్నారో ప్రతి తల్లి తండ్రికి ఇది హెచ్చరిక.
వాళ్ళు మాస్కులు కట్టుకొని రోడ్డు మీద పక్కపంటే పోతుంటారు, మీకు తెలియదు అది. పాపం మీరేమో మా బిడ్డ కూడా చదువుకుంటారు అనుకుంటారు కనుక మాస్కులు కట్టి బళ్ళ మీద తిరిగేటంతా ఈ లంగపల్లే చేస్తున్నారు. మీరు ఏం చేయండి అంటే, మీరు ఖచ్చితంగా హాస్టల్ అడ్రస్ వారానికి ఒకసారి ఒకట అక్కడ ఉండాలని కొంచెం నగరబెట్టుడు ఇట్లాంటి పనులు చేసుకోండి. లేకుంటే మీరు అనుకుంటున్నట్టుగా పిల్లలు ఇక్కడ లేరు.